హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇదేంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. సాదా బ్లౌజు, మనకు సాదా బ్లౌజ్ అంటే ఈజీగా కుట్టుకోవచ్చు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో కటింగ్ అనేదని నేనైతే చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అనేది ఇలా తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పట్టి పెడతాం కదండి మనము. పైపింగ్ వేస్తే అయితే 1/2 ఇంచు, లేదంటే పట్టి పెట్టాలనుకుంటే మనమైతే హ్యాండ్కి 1 ఇంచు తీసుకోవాలి. 1 ఇంచు పైన తీసుకున్న పర్వాలేదు కొంచెం, కానీ తక్కువ అయితే చేసుకోకండి. ఎందుకంటే మనము అంచులు అనేది కుట్టుకోవాలి. అలా దానికోసం అయితే ఇక్కడ చంక దగ్గర ఎంత ఉందో అంత పెట్టేశాను. హ్యాండ్ షోల్డర్ దగ్గర ఎంత ఉందో అంత పెట్టేశాను. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ రివర్స్ తీసి ఇలా అయితే మార్క్ చేయాలండి. ఈజీగా తెలిసిపోతుంది మనకి హ్యాండ్ పొడవు. చూడండి, ఇలా నేను ఇక్కడ ఏం చూపించట్లేదండి పెద్దగా మీకు మెజర్మెంట్స్ అనేది. సింపుల్ మెథడ్లో చూపించాను, ఇంతే. ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. బ్యాక్ పార్ట్ కోసం అయితే నేను ఆపోజిట్లో తీస్తున్నాను. ఇది ఇలా ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ మనకి బ్లౌజ్ అనేది, సైజ్ బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇక్కడ చూడండి ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని మనమైతే మార్కింగ్ చేసామంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ పెద్ద నేనైతే టేప్ అస్సలు యూజ్ చేయట్లేదు. ఒక షోల్డర్ దగ్గర, నెక్ దగ్గరది మాత్రమే. ఇక్కడ యాజ్ టీజ్గా ఎంత ఉందో అంత పెట్టేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసము. అలాగే వీప్ కప్ దగ్గర 1/2 ఇంచు పైన మార్క్ చేసుకొని, నెక్ వచ్చేసి లోపలికి ఒక 1/2 ఇంచు, మొత్తం నెక్ చుట్టంతా ఒక 1/2 ఇంచు లోపలికి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కు, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి హైట్ అనేది తెలిసిపోతుంది, ఎంత ఉందనేది హైట్ అనేది. ఎందుకంటే మనము నెక్ అలా చూసినప్పుడు రాకుండా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, చంక లూజు ఇలా కూడా తీసుకోవచ్చు అండి, మనం టేప్తో పని లేకుండా. ఇక్కడ పైన ఖర్చుతో సహా మనం ఖర్చు ఒక 1/2 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి మనమైతే ఇలా చూసుకోవాలి. చంక డౌన్ అనేది ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మీకు చూపించాను కదండి, మనం టేప్తో చూసినా అంతే వస్తుంది. చూడండి, నేను టేప్తో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 5 అంటే నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 5 అవుతుందండి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, డీప్ నెక్ అనేది 2.5 అయితే పెట్టాను. ఇక్కడ చంక డౌన్ అనేది 6 ఉందండి. 6కి ఒక 1 ఇంచ్ ఇలా చూసారా, ఎగ్జాక్ట్లీగా వచ్చేసింది మనకి చంక డౌన్ అనేది. అంటే బ్లౌజ్తో చూసినా టేప్తో చూసినా ఒకే మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది మనకి. దానికోసం అయితే చూపించాను. నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఇలా మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి ఇది. ఇప్పుడు మనమైతే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ మీద మనం క్రాస్గా వేసుకోవాలి. ఇలా మనకు ఎటు ఎక్కువగా క్రాస్ వస్తే అటు అయితే వేసుకోవచ్చండి. మొత్తానికైతే క్రాస్గా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడైతే క్రాస్ ఎక్కువగా ఉందని నేను ఇటు ఇలా అయితే వేస్తున్నాను. యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇలా నీట్గా ఎక్కడ అతుకులు పడకుండా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను అదే చూస్తానండి ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు, లేదంటే ముందు నెక్. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఖర్చు అయితే పెట్టాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇక్కడ నెక్ పైన 1/2 ఇంచ్ వదులుకున్నాం కదండి కుట్ల కోసము. ఆ తర్వాత నెక్ అనేది ఎలా ఉందో అలా మొత్తము ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. 4 ఉక్సుల వరకు అయితే పెడతానండి ప్రతి బ్లౌజ్కి నేను. ఇలా చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఈజీ మెథడ్లో కట్ చేసుకోవచ్చు అండి. నెక్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్గా.
ఇప్పుడు మనం షేప్ పట్టీలు అనేది డబల్ తీసుకోవాలండి. ఇక్కడ డబల్ తీస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబల్ అయితే తీయాలి. మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, అది ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో. ఇక్కడ కింద అయితే పావించి అయితే వదులుకోకండి, ఎందుకంటే మనకు జాయింట్ ఏం రాదు కదా. ఆల్రెడీ మనకి ఇది రెండు రెండు తీసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ జాయింట్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ జాయింట్ కోసం ఏం తీయట్లేదు. ఎగ్జాక్ట్లీగా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సింపుల్ ఫ్రెండ్స్, అసలు ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో క్రాస్ కటింగ్ సాదా బ్లౌజ్ అనేది. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్కి అయితే మీరు కామెంట్ చేయండి. మీకు ఎలా ఏ డిజైన్ అయినా సరే నేనైతే చూపిస్తాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అలాగే షేప్ పట్టీలు ఇవి వచ్చేసినాయి అంటే మిగతా పార్ట్స్ మనకి ఏవైనా వేసుకోవచ్చు. ఒకవేళ సరిపో